ఏ విధంగా పోలింగ్ పేరట వీళ్ళ అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు చేస్తున్నారో చూపించడానికి వచ్చాను. ఏ విధంగా బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని వీళ్ళు పోలింగ్ రోజున బెదిరించి హింస పెడుతున్నారో చూపించడానికి బయటకు వచ్చాను. ఏ విధంగా వీళ్ళ వల్ల పస్మందా ముస్లింలు కూడా అన్యాయం అయిపోతున్నారు, షియా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, ఆగా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, అహ్మదియాస్ని వీళ్ళు ముస్లింలే గారని తీసి అవతల బారేయండి అని చెప్పడానికి ఎవడబ్బా సొమ్ము? నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? అంత ఇస్లాం ఠేకేదారివి అయితే ఎందుకు వడ్డీ మీద తీసుకుంటున్నావు? హరాం కదా అది. మొన్నటి ఘటన వల్ల మీకు కొన్ని ఓట్లు దూరం కాలేదా? నాతో మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడుతుంది, మాధవీలత ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది, కానీ మసీదు మీద బాణం ఘటన తర్వాత వాళ్ళే నెగిటివ్ అయ్యారు. నేను పర్సనల్గా ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. వాళ్ళకేమైనా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు ఈ విషయంలో? ఇప్పుడు ఎలా ఉంటుంది వ్యవహారం అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది తెలుగులో, ఇది ఓడు ముస్లింలు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ముస్లింలు ఫస్ట్ ఈ ధోరణి ఆలోచించరులేండి. మనం ఊరికి మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇది తెలుగు ఛానల్ అయినా కూడా మీ ఉద్దేశంలో తెలుగు నేర్చేసుకున్న ముస్లింలు వింటుంటే కనుక వాళ్ళ కూడా మాట చెప్తా. ఈ వ్యక్తి ఎవరు? ఈ అసదుద్దీన్ మరి మొన్నటి దాకా హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నానా చీవాట్లు తిట్టాడు. అది మనందరికీ తెలిసిందేనా? ఎందుకంటే ఇతను బతుకమ్మ బతుకమ్మ అని అన్నాడు. ఎవడన్నాడు? ఈ వ్యక్తి అన్నాడు. ఏ బతుకమ్మ నువ్వు అంటావా? నువ్వెంత, నీ ధైర్యం ఎంత? ఏ రజాకార్ల వల్లైతే స్త్రీలను నగ్నంగా చేసి హింసపెట్టి పాడు చేశారో ఆ బతుకమ్మ పూజని చేసిన నువ్వు హేళన చేస్తావా? నేను ఒక్కసారి కూడా ఒక్క ముస్లిం దేవుణ్ణి హేళన చేయలేను. నేను దర్గాకు కూడా వెళ్ళాను. దమ్ముంటే రాను మా దేవాలయాలకి. తల వంచు దేవుడి ముందు. నేను ఏ దేవుడి ముందైనా తల వంచుతాను. ఎందుకు? ప్రతి మతము శాంతి, కలిసిమెలిసి ఉండడం అనేది నేర్పిస్తుంది.